ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, బోధకుడు. ఆయన ఉపాసనాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆయన నీతి గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే ఆయన మనకు ఉపదేశించింది ఏమిటంటే మానవపూరితమైన విశ్లేషాలు అంటే సంబంధపూరితమైన విశ్లేషాలను క్లుప్తంగా విశ్లేషించి మనకు అందించారు. దీనిలోనే భాగంగా బుద్ధి నిలకడ లేని వారి పనులు ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే బుద్ధి నిలకడ లేని వారికి పనులు ఎలా ఉంటాయి అంటే బుద్ధి అంటే ఏంటి? బుద్ధి జ్ఞానం అనేది లేని వాళ్ళు, స్థిరంగా బుద్ధి లేని వాళ్ళు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వీళ్ళు చేసేది ఏది అర్థం కాకుండా ఏమి చేయాలో తెలియకుండా మొదలు పెడతారనమాట. దాని తర్వాత ఫలితం గురించి ఆలోచిస్తారు. అంటే లేని దాన్ని ఉన్నట్టు ప్రతిదాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలేసి పోతారనమాట. ఏ పనినైనా బుద్ధులు నిలకడగా లేని వాళ్ళు మధ్యలోనే వదిలేసి పోతారు. అంటే మొదట స్టార్ట్ చేస్తారు, ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేయకముందే మధ్యలోనే వదిలేసి పోతారు. వీళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయి. ఇలా ఎప్పుడూ ఆలోచించకూడదని చాణక్య ఆచార్యుడు మనకి బోధిస్తున్నారు. ఆయన ఎందుకంటే ఇక్కడ ఏ పని జరిగినా నిలకడగా చేయాలి. ఎవరు ఏ పని మొదలుపెట్టినా కూడా దానిని పూర్తిగా సక్రమించాలి. ఏ పని మాట్లాడినా సరే, మనం ఏం చేసినా సరే మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలంటే మనం చేసే పనుల్లో కానీ, మనం మాట్లాడే తీరులో కానీ, మనం ప్రవర్తించే తీరులో కూడా సరిగ్గా ఉండాలి. అంటే ఇవన్నీ ఏంటి, ఒక పనుల కిందనే వస్తాయి. వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ కౌంట్ వేసుకుంటేనే మనం ఏంటో పర్ఫెక్ట్ ఉండాలనుకున్నా ఉండలేకపోయినా మన పనులు అనేది చాలా చక్కని బుద్ధి నిలకడ లేని వారు పనులు ఎలా ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేతిలో ఉన్నదాన్ని నిన్న చూపు చూస్తే నిన్న పని చేసి ఆగిపోతారు. నిన్న పని చేసి ఈరోజు చేయకుండానే అలాగే ఆగిపోతారు. అలా చేయకూడదు కదా. ఎప్పుడు రోజు కన్సిస్టెన్సీ అనేది ఉండాలనేది చాణక్యుడు చెప్తున్నారు ఇక్కడ. మనం ఎలా ఆలోచించాలి? దోషాలు లేని కార్యాలంటూ ఉండవు కదా. ఏ పనిలోనైనా అడ్డంకులు ఉంటాయి. దాన్ని చెడుగా పక్కకు వదిలిపెట్టి పని ప్రారంభించకూడదు. చెడు పని అయినా సరే దాని పక్కనే అట్నే మిగిలించుకుంటూ ప్రారంభించకూడదు. ఎప్పటికప్పుడు సమయపాలు తెలిసిన వాడే వాక్యంగా సాధించగలుగుతారు. అంటే తన కార్యం అనేది సాధించగలుగుతాడు. సమయం చాలా మనకి నేర్పిస్తుంది. కాలమే మన తలరాతన్ని అన్నిటినీ మార్చేస్తుంది. ఇది ఎవరైతే తెలుసుకుంటాడో ఏ పని విషయంలోనూ కూడా ఒక క్షణమైన ఆలస్యం అనేది చేయకూడదు. ఆలస్యం చేస్తే తర్వాతకి మనమే బాధపడాల్సి ఉంటుందని ఆచార్య చాణక్యుడు నీతి బోధనలో రాసి ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.